హాయ్ హలో వెల్కమ్ టు మా వింత గాదా వినుమా. ఏంటి జెస్సీ? ఏం లేదు, భోజనం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళమాకే. ఎందుకు? నాకు భోజనం తిన్న తర్వాత స్వీట్ తిన్న అలవాటు కదా. నీకన్నా స్వీట్ ఎవరున్నారు చెప్పు. యు మై స్వీట్ గర్ల్. నాకు తెలిసి నాసా వాళ్ళలో తెలివైన వాళ్ళు లేరు అనుకుంటా. ఎందుకలా? కింద ఉన్న చందమామ వదిలేసి ఎక్కడో పైన చందమామ వెతుక్కుంటూ ప్రయోగాలు చేస్తున్నారు. అయినా ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావు? ఫ్లర్టింగ్ చేస్తే గర్ల్స్ పడతారేమో, ఏంజల్స్ పడరు. పొగిడించాలి కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏం లేదబ్బా. నీకు మ్యాటర్ ఏం లేదు, అది నాకు తెలుసు. ప్రపంచంలో విలువైన రెండే రెండు. ఏంటవి? ఒకటి మనీ, ఇంకోటి నా నయని. హాయ్ బాబాయ్ జెస్సీ, ఏమైంది ఇలా పొగుడుతున్నావు? ఈ ప్రపంచంలో మనుషుల్ని బంధించేది రెండే రెండు. ఒకటి జైలు, ఇంకోటి నీ స్మైలు. ఇంకా ఆపుతావా? నన్ను వెళ్ళిపోమంటావా? నయని, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండగలనా? మ్యాటర్ చెప్పు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరు కలిసి బ్యాంకాక్ వెళ్తున్నారు. సో నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కూడా నువ్వు వెళ్తున్నావా? వెళ్ళొచ్చా అని అడుగుతున్నా. ఓహో, అందుక ఇందాకటి నుంచి బిస్కెట్స్? అవి బిస్కెట్స్ కాదు, ఫ్యాక్ట్స్. ఇంకా ఆపుతావా నీ ఎక్స్ట్రాస్? ప్లీజ్ నైని, ఒక్కసారికి వెళ్ళొస్తాను నైని, ప్లీజ్ నైని. సరే వెళ్ళు. రియలీ? బట్ వన్ కండిషన్. ఏంటిది? నువ్వు వెళ్ళిన సాయంత్రం 6 o'clockకి ఇంట్లో ఉండాలి. ఒసే, నీ వెళ్ళేది బ్యాంక్ కాదు, బ్యాంకాక్కి. సాయంత్రం 6 కల్లా ఎలా వస్తానే? నాకు అదంతా తెలీదు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే సాయంత్రం 6 o'clock ఇంట్లో ఉండాలి. దానికన్నా వెళ్ళొద్దు అని చెప్తే అయిపోద్ది కదా. అయితే వెళ్ళకు మరి. చా, నా ఫ్రెండ్ అప్పటికి చెప్పారు, పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ ఉండదురా నీకు అని. ఏడవకు, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసిపోదాం. ఇద్దరం కలిసి వెళ్ళడానికి నేను పేరెంటానికి వెళ్ళట్లేదు, బ్యాంకాక్ వెళ్తున్నా. సింగిల్గా వెళ్తా, ఏం చేసుకుని చేసుకో. అవునా జెస్సీ, నువ్వు నన్ను కాదని బ్యాంకాక్ కాదు కదా, బాత్రూమ్ కూడా వెళ్ళావు. దీనమ్మ జీవితం. జల్లికట్టు కన్నా తాళికట్టు ఎక్కువ ప్రమాదంగా ఉంది. ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు. ఏదో అంటున్నావు జెస్సీ? పెళ్లి గురించి అన్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. పర్లేదు, కరెక్ట్ టైంలోనే వచ్చారు. కూర్చోండి, చెప్పండి. ఇంతకీ ఏమైందండి? ఇందాక నుంచి మీరు సీరియస్గా మాట్లాడుతున్నారు. ఓ అదా, అదేం లేదు. సమ్మర్ కదా, బ్యాంకాక్కి వెళ్దామని మా జెస్సీ అంటుంటే ఇప్పుడు వద్దు తర్వాత వెళ్దామని చెప్తున్నా. ఓకే, అవునా? ఇంతకీ ప్రాబ్లం ఏంటి? నా మొగుడే నా ప్రాబ్లం, ఏడిపిస్తున్నాడు. ఈ టీవీ సీరియల్స్, ఉల్లిపాయలు, ఈ మొగుళ్ళు ఏడిపించడానికే ఉంటారు. ఒసే, వాళ్ళ మొగుడు దాన్ని ఏడిపిస్తుంటే మొత్తం మగాళ్ళని ఎందుకు అంటావే? నీకు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? మీ ఆయన తిట్టాడా నిన్ను? తిడితే నాలుగు కోసేను, కొట్టాడా? కొడితే చేతులు విరిచేయను. అది చేయి ఇది చేయి అని చెప్పి టార్చర్ చేశాడా? అలా చేస్తే మెడకాయ పైన తలకే ఉంటుందా? మరి ఏం చేసి ఏడిపిస్తున్నాడు? నేను చెప్పినట్టు చేయకుండా ఏడిపిస్తున్నాడు. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు? రెండో పెళ్లి చేసుకోమంటున్నా. మీరైనా చెప్పండి. మీరు మీ ఆయనకి మీరే రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నారా? అవును. అలా రెండో పెళ్లి చేసుకోవడం క్రైమ్ కదా. భార్యకి తెలియకుండా చేసుకోవడం తప్పు, తెలిసి చేసుకోవడం తప్పు కాదు కదా. బా, ఏం చెప్పావమ్మా. ఈ ఆలోచన మా ఆవిడకి ఉంటుంటే ఎంత బాగుండేదో. నువ్వు చెప్పు, మీ ఆయనకి అసలు రెండో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నావు? మనీ కోసం. వాట్? మనీ కోసమా? అవును, మా నాన్న ఇచ్చిన కట్నం డబ్బులు అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. డబ్బుల కోసం ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. జాబ్ చేస్తే వచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, అందుకే రెండో పెళ్లి చేసుకోమంటున్నాను. అలా చేసుకుంటే లక్షలు వస్తాయి. ఆ
లక్షలు కూడా అయిపోతే ఇంకో పెళ్లి చేసుకోమంట, మళ్ళీ కట్నం వస్తుంది కదా. ఎవరైనా బతకడానికి కష్టాన్ని నమ్ముకుంటారు, కట్నాన్ని కాదు. మా ఆయన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. సో స్వీట్ ఆఫ్ ఇంతకీ ఎంత కట్నం? 12 లక్షలు. వావ్ చేసి వాళ్ళ ఆయనకే 12 లక్షలు ఇచ్చారంటే నీకెంత ఇస్తారంటావు? ఒక 2 కోట్లు. 2 lakhs ఎక్కువ అనుకుంటా. ఇష్టాలు చేయకు. నా రేంజ్ ఏంటి? నువ్వేమి చెయ్యవనే రేంజ్. ఇష్టాలు చేయకు. అయినా నిన్ను బుర్రున్న ఏ అమ్మాయినా పెళ్లి చేసుకుంటదంటావా? ఒప్పేసుకున్నా నీకు బుర్ర లేదని చెప్పు. నాకు తెలిసి నీ బుర్ర లేదని ఫస్ట్ నుంచి. ఏడ్చోరే. మీరు చెప్పండి. అదండి, మీరు ఎలాగైనా మా ఆయన్ని ఒప్పించి రెండో పెళ్లి చేయాలి. అది కాదమ్మా, ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ వైఫ్ వస్తే చట్టాలు ఒప్పుకో. చట్టాలు కాదు కదా, మా చుట్టాలు ఒప్పుకోకున్నా ఈ పెళ్లి జరగాల్సిందే. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కదా. వెరీ వైలెంట్. మంచి కార్ కొని ముగ్గురం బ్యాంకుకి వెళ్తాం. ఎవరు ముగ్గురు? మీరు, మీ ఆయన, కొత్త వైఫా? ఎస్. ఓ ఏరా నువ్వు వెళ్తావలా? నువ్వు ఒప్పుకుంటే కాదా చేతులు ఉండాలి. చూసావు జెస్సీ, తన ఫస్ట్ వైఫ్ అయింది కూడా వాళ్ళ హస్బెండ్ ని బ్యాంకాక్ కి పంపిస్తుంది. నువ్వు కూడా చూసి నేర్చుకో కదా. నేర్చుకుంటున్నా అదే. నేను కూడా ఇప్పటికిప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చే డబ్బులతో దాన్ని నిన్ను తీసుకొని బ్యాంకాక్ వెళ్తా. ఏమంటావు? ఏమంటాను? నువ్వు ఇలాంటి పని చేస్తే బ్యాంకాక్ కాదు కదా, బ్యాంక్ కి తీసుకెళ్లి నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకొని నిన్ను రోడ్డు మీద నిలబెడతాను. ఓకేనా? విత్ డ్రెస్సా వితౌట్ డ్రెస్సా? చాలా ఓవర్ చేస్తున్నావు కదా. ఈ మధ్య కొంచెం ఎక్కువైందిలే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంత కాదా వినుమా. అబ్బా, మీరు ఇద్దరు ఆపండి, నా ప్రాబ్లం సాల్వ్ చేయండి. షూర్, ఐ విల్ డూ దాట్. ఆయన్ని ఎలా ఒప్పించాలో చెప్పండి. నేను చెప్తాను విను. నువ్వు డైరెక్ట్గా మీ ఆంధ్రకి వెళ్ళిపోయి, ఏమండి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి మొగుడు అవుతావు, నాకు డబ్బులు ఇచ్చే కల్ప వృషాన్ని అవుతావు అని చెప్పి ఇలా చెప్పు. ఏమంటావు? నువ్వు నోరు మూస్తే బాగుంటుంది. చూసారమ్మా ఎలాంటి ఐడియాలు ఇస్తున్నారో? రమ్మనండి. ఇప్పుడే ఫోన్ తీసి ఫోన్ ఇంకా కొట్టలేదురా. లోపలికి నువ్వు వస్తావా, బయటికి నేను రమ్మంటావా? నువ్వు వెళ్తావంటే? నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారా? ఎవరో నువ్వు దీని మొగుడిని. అది చెప్పు ముందు గాడిద. ఏం చేస్తున్నారంట మళ్ళీ? మొగుడంట. మీ ఆవిడ రెండో పెళ్లి చేసుకోమంటే చేసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? ఒక దీపాన్ని వెలిగించడానికి ఆయిల్ లేదంటే రెండో దీపం కొనుక్కుండి నన్నేం చేయమంటారండి? అర్థం కాలేదని. నాకు అర్థమైందిలే. నీకు అర్థం కావడం కాదు, నాకు అర్థమయ్యేలా చెప్పండి. అది కొన్ని చెప్పి నీకు అర్థం కావులే. జెస్సీ గారు, ఇప్పుడు ఒక పిల్లం పెడితేనే టార్చర్ ఎంత ఉంటే ఇది రెండో పెళ్లి చేసుకోమంటుంది. అది ఎంత టార్చర్ ఉంటుందో అది మీకు ఓకే వదిలేస్తున్నా. ఈవిడ ఎంత టార్చర్ పెట్టిందా నిన్ను? ఈ సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అవుద్దని ఇది ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. మరి బంగారం అయిందా? బంగారం లాంటి సీన్ నాశనం అయింది. అందుకేనా నల్లగా చెయ్యి తెల్లగా అయింది? మరే ఓ షట్. నెక్స్ట్ ఇంకేంటి? అంత ఎందుకండి, నిన్నటికి నిన్న ఉప్పల్లో ఉన్న ఇలా సెల్కి తలనొప్పి వస్తుందని నన్ను నిప్పుల్లో నడిపించిందండి. దీని దెబ్బకే భరించలేక సత్తుంటే ఇది మళ్ళీ రెండో పెళ్లి చేసుకోమంటుంది. మీరే న్యాయం చెప్పండి. వీళ్ళు కాదు, ఎవరు చెప్పినా సరే రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. నేను చేసుకోను. అది కాదు బ్రో, రెండో పెళ్లి చేసుకోవడం వల్ల నీకు బెనిఫిట్స్ ఏం లేవా? దీనికి ప్రాఫిట్స్ తప్ప నాకు బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయి? చూడండి సార్, మీ ముందు ఎలా కొడుతుందో, మీరే ఏదో ఒకటి చేయండి. చిచ్చి, నీ ముందు మీ ఆవిడ నేను చేస్తే బాగోదేమో. కొట్టాననుకో వీసా లేకుండా విదేశాలకు వెళ్ళిపోతావు. సారీ. చూడమ్మా, ఆ 12 లక్షలేవో నేనే ఇస్తాను, మీ ఆయన నాకు ఇచ్చేసి 13 ఇస్తే ఇస్తా. అప్పుడే 1,00,000 పెంచావా? ఏంటి నువ్వు కొనుక్కుంటావేంటి ఇప్పుడు? నువ్వు నోరు మూసుకుని వదిలేస్తున్నావేంటి? ఏ ఆగు నువ్వు. హలో, అవునా? ఓకే మీ దగ్గరికి వస్తున్నా. ఏమైందమ్మా? 13 లక్షలకి మా ఆయన్ని మీకు ఇవ్వట్లేదు.
పోనీ 14 ఇస్తా. 25 ఆల్రెడీ బుక్ అయిపోయింది. చూసే 25 లక్షల కోసం నన్ను అమ్మాయికే ప్లీజ్ అండి, నీకు దండం పెడతానే. 25 లక్షలు ఊరికే వస్తాయా? 25 లక్షలు ఊరికే వస్తాయా? 25 లక్షలు ఊరికే. ఏంటి అది అలా ఉంది? రెండో పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా ఇంత కాదా వినుమా. ఇంట్లో దయ్యం ఉంది. దయ్యమా? ఎన్ని రోజులు ఉంటుంది మా ఇంట్లో దెయ్యం? సుమారు 3 నెలల నుంచి ఉంటుంది. 3 months 3 మहीने. 3 లాంగ్వేజెస్ లో చెప్పారంటే ఈ ఇంట్లో ఉన్నది మామూలు దయ్యం కాదు, పాన్ ఇండియా దయ్యం. పాన్ ఇండియా దయ్యం. షాకిని డాకిని పల్లవి చరణం మరణం మరణం మంత్రాలా? భూత మంత్రాలు. ఏంటి భూత మంత్రాలా? చేయలేవు కానీ అన్ని చెప్తూ ఉంటావు నువ్వు. భూతు కాదు, అవి భూత మంత్రాలు. ABCDF ఈ దయ్యం చాలా టఫ్. ఒక్కసారి ముందుకురా. ఉహో ఉహో. ఏంటి స్మెల్? అది మామూలు స్మెల్ కాదు, గ్యాస్ గ్యాస్. దానికి ఎందుకు ముద్దు పెడుతున్నారు మీరు? ఇది మామూలు పుర్రె కాదు, నా ఎక్స్ పుర్రె. మాట వినకోకుంటే చంపి పుర్రె మెల్లో వేసుకున్నా. మూడో చిన్నప్పుడు రొమాన్స్ చేస్తుండా. దొంగ గుండి దొంగ గుండి. మీరు ఈ మంత్రాలు ఎక్కడ నేర్చుకున్నారు? అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో 3,000 రూపాయలు ఇచ్చి 3 నెలలు తీసుకున్నా. అప్పటికి రాకపోతే బాగా బట్టి కొట్టాను తెలుసా. గతంలో దయ్యం ఈ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిని లవ్ చేసింది. దయ్యానికి కూడా లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి కదా, దయ్యాలు ప్రేమించుకుంటాయి. దెబ్బలు దెబ్బలు. ఆ దెయ్యాన్ని కూల్ చేయండి స్వామి. దాన్ని మామూలుగా కూల్ చేస్తే లొంగదురా, మందుతో కూల్ చేయాలి. దెయ్యాలు తాగుతాయా? ఆ దెయ్యం ఏ బ్రాండ్ తాగుతుంది? మావా ఎగు పెగులా ఎగు పెగులా. పుర్రే కావాలా ఆయననా? అందులో నా లవర్ ఉన్నది. నువ్వేం చెయ్యవు అందుకే నీకే ఇచ్చా.